నమస్కారం అండి. నాగోబా జాతర సర్పజాతిని పూజించడం ఈ జాతర యొక్క విశిష్టత. ఈ జాతర ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర చరిత్రను గురించి కేస్లాపూర్ గ్రామంలోని గోండు ప్రజలు వివిధ రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. పూర్వం గోండు గిరిజన తెగలోని మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతీరాణి అనే స్త్రీకి నాగేంద్రుడు కల్లో కనిపించి నేను నీ గర్భాన జన్మిస్తాను అని చెబుతాడట. తన కల నిజమై ఆమె కడుపున నిజంగానే నాగేంద్రుడు జన్మించాడని గోండులు నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత సర్పరూపంలో ఉన్న నాగేంద్రుడికి యుక్త వయసు వస్తుంది. అప్పుడు నాగాయి మోతీరాణి ఆలోచిస్తుంది బాగా తన కొడుక్కి వివాహం ఎలా జరిపించాలి అని. వెంటనే తన తమ్ముడు కూతురైన గౌరీ గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయితో తన కుమారుడు అయిన సర్పరూపంలో ఉన్న నాగేంద్రుడితో వివాహం జరిపిస్తుంది. కానీ ఏం లాభం, నాగేంద్రుడు సర్పరూపంలో ఉన్నాడు కదా. అయితే తన తల్లి ఎంతో బాధపడుతుంది. సర్పరూపంలో ఉన్న నా కుమారుడికి వివాహం జరిపించి ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం చేశానే అని. అప్పుడు తనకి ఇంకొక ఆలోచన వస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక గోదావరి నదిలో స్నానం చేస్తే నా కుమారుడికి మళ్ళీ మానవ రూపంలో వస్తుందేమో అని ఆలోచించి తన కోడలైన గౌరీని పిలిచి, అమ్మ నువ్వు నా కుమారుడు ఇద్దరూ కలిసి ఒకసారి గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేయండి. అలా చేస్తే నా కుమారుడు అయిన నాగేంద్రుడికి సర్పరూపం పోయి మానవ రూపం వస్తుందేమో అని నాకు ఆశగా ఉంది అని చెబుతుంది. వెంటనే అత్త ఆజ్ఞ మేరకు తన భర్త అయిన నాగేంద్రుడిని బుట్టలో కూర్చోబెట్టుకుని గౌరీ ప్రయాణం చేస్తుంది గోదావరి నదిలో స్నానం చేయడానికి. అలా వాళ్ళిద్దరు వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో నాగేంద్రుడు ఉడుం రూపంలోకి మారిపోయి వెంటనే పాము రూపంలోకి మారిపోతాడు. అయితే నాగేంద్రుడు ఉడుం రూపంలో మారిపోయిన ప్రదేశాన్ని ఇప్పుడు ఉడుంపూర్గా పిలుస్తూ ఉన్నారు. మళ్ళీ ఆమె అక్కడి నుంచి ప్రయాణం ముందుకు సాగిస్తూ ఉంటుంది. తర్వాత ధర్మపురి పోయి అక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తుంది. ఆ స్నానం అయిన తర్వాత నాగేంద్రుడు మానవ రూపంలో మారిపోతాడు. అప్పుడు ఆ గౌరీని నాగేంద్రుడు ఇలా అడుగుతాడు, నీకు పేరు ప్రతిష్టలు కావాలా, సాంప్రదాయం కావాలా తల్లి అని అడుగుతాడు. దానికి గౌరీ నాకు పేరు ప్రతిష్టలు కావాలి అని చెప్తుంది. సాంప్రదాయాన్ని లెక్క చేయని కారణంగా నాగేంద్రుడు తిరిగి పాము రూపంలోకి మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నాగేంద్రుడు కోసం గౌరీ అనేక ప్రదేశాలు తిరుగుతుంది. ఉడుంపూర్ నుంచి గరిమెర వరకు ప్రతి చోట వెతుకుతుంది. అయినా సరే నాగేంద్రుడు ఎక్కడా కనిపించడు. గౌరీ అతను దొరకక గోదావరిలోని సత్యవాసి గుండంలో కలిసిపోతుంది. గౌరీ వెంట ఉన్న ఎద్దు కూడా రాయి రూపంలో మారిపోయిందని భక్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆ తర్వాత నాగేంద్రుడు కేస్లాపూర్ గ్రామంపై అక్కడ ప్రజలను సమావేశపరిచి ఇలా చెప్తాడు, ప్రతి జంటను నా దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్పి కేస్లాపూర్ గుట్టలోకి వెళ్ళిపోయి మాయం అవుతాడు. అంటే పెళ్ళైన ప్రతి జంటను నా దగ్గరికి తీసుకొని వచ్చి నా ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కేస్లాపూర్ గుట్టల్లోకి పోయి మాయం అవుతాడు. అదే ఇప్పుడు కేస్లాపూర్ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట పైన నాగోబా గుడి కడతారు గిరిజన గోండు ప్రజలు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షం అవుతాడని గిరిజనుల నమ్మకం. ఈ దేవతలకు పూజలు కేవలం మెస్రం వంశస్థులు మాత్రమే చేస్తారు. మెస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఈ 22 తెగల వాళ్ళు కేవలం 7 దేవతలను మాత్రమే కొలుస్తారు. ఈ జాతరలో మరొక విశేషం కూడా ఉంది. ఇక్కడ 22 పొయ్యిలు మాత్రమే వెలిగిస్తారు. మెస్రం వంశస్థులు ఎంత మంది ఉన్నా సరే, 1000 మంది ఉన్నా సరే ఈ 22 పొయ్యిల పైన మాత్రమే వండుకోవాలి. మిగతా వాళ్ళు ఎక్కడ వండుకున్నా ఏం పర్వాలేదు. నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఇది ఒకటి. సర్పజాతిని పూజించడం అనేది ఈ జాతర యొక్క విశిష్టత. పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు, నాగోబా, ఆదిశేషు వివిధ రకాల పేర్లతో సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు పురివిప్పి నాట్యం ఆడుతాడని ఇక్కడ గిరిజన ప్రజలు నమ్ముతుంటారు. నాగోబా పూజారులైన మెస్రం వంశస్థులకి ఈ నాగేంద్రుడు కనిపించి వారి చేత పాలు తాగించి వారిని ఆశీర్వదించి వెళ్తాడని అక్కడ భక్తుల నమ్మకం. నాగోబా జాతరకు వెళ్తే పంటలు బాగా పండుతాయని, ఎటువంటి రోగాలు వచ్చినా మటు మాయమవుతాయని, శాంతి సుఖాలతో విరజిల్లుతారని గిరిజనుల నమ్మకం.